హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విండోస్ 10 ఎక్స్ప్లోర్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ట్యాబ్స్ అండ్ ట్యాబ్ స్టాప్స్ గురించి నేర్చుకుందాం. మన కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ కీని ప్రెస్ చేయడం వల్ల డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ ఎంత దూరం జరగాలి, అదేవిధంగా ఏ వైపుగా జరగాలి అనేది మనం ట్యాబ్ స్టాప్స్ ద్వారా సెట్ చేస్తాం అన్నమాట. ట్యాబ్స్లో 5 ట్యాబ్స్ ఉంటాయి: లెఫ్ట్, సెంటరు, రైట్, డెసిమల్ అండ్ బార్ ట్యాబ్స్. ఈ ట్యాబ్స్ అనేవి మనం మౌస్ కర్సర్ని ఇలా కార్నర్ వైపు తీసుకొచ్చామంటే ఇక్కడ ట్యాబ్ బాక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీని మీద మనం హోవర్ చేస్తే ఇది లెఫ్ట్ ట్యాబ్ అనమాట. సో దీని మీద నేను ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సెంటర్ ట్యాబ్లోకి మారిపోతుంది. మళ్ళీ నేను క్లిక్ చేస్తే ఇది రైట్ ట్యాబ్ కింద మారిపోతుంది. అదేవిధంగా నేను మళ్ళీ క్లిక్ చేస్తే ఇది డెసిమల్ ట్యాబ్గా, అదేవిధంగా బార్ ట్యాబ్గా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ట్యాబ్ పాయింట్స్ ప్రకారం మనం సెట్ చేసుకొని మనం ట్యాబ్ స్టాప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూసారుగా నేను ఎంఎస్ వర్డ్లో ఇది ఒక టెక్స్ట్ అనేది టైప్ చేసి ఉంచాను. ఇప్పుడు నేను నా కీబోర్డ్లో ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తే అది కొంచెం ముందుకు జరిగింది. ఇది నా ఎంఎస్ వర్డ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ప్రకారం 0.5 పాయింట్స్ ముందుకు జరిగింది. అది ఎలా జరిగిందని తెలుసుకుందానికి మనకి ఇక్కడ రోలర్ బార్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ రోలర్ బార్ అనేది మీకు కనపడకపోతే వ్యూ మెనూలో ఇక్కడ రోలర్ మీద టిక్ చేస్తే ఈ బార్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. సో అదేవిధంగా మళ్ళీ నేను ఇంకోసారి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇంకో 0.5 అనేది ముందుకు జరిగింది. ఈ విధంగా నా ట్యాబ్ అనేది నేను ప్రెస్ చేసిన ప్రతిసారి నా టెక్స్ట్ అనేది ముందు జరుగుతూ ఉంది. సో ఇలా 0.5గా కాకుండా నా వర్డ్ అనేది నాకు కావాల్సిన చోట ఆగాలి అంటే స్టాప్ అవ్వాలి అంటే మనం ట్యాబ్ స్టాప్స్ ఉపయోగిస్తాం. అది ఎలాగూ అంటే ఇక్కడ ఈ కార్నర్లో మనం లెఫ్ట్ ట్యాబ్ని సెట్ చేసి ఉంచి ఇక్కడ నేను 1 దగ్గర జస్ట్ క్లిక్ చేస్తున్నాను. చూసారు, రోలర్ మీద క్లిక్ చేస్తే ఎల్ అనే షేప్ వచ్చిందంటే లెఫ్ట్ ట్యాబ్ అనమాట. ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే చూసారు నా వర్డ్ అనేది 0.5 దగ్గర కాకుండా డైరెక్ట్గా 1 దగ్గర స్టాప్ అయింది. దీనినే మనం ట్యాబ్ స్టాప్ అంటాం. సో ఈ ట్యాబ్ స్టాప్ అనేది ఇక్కడ మనం సెట్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఆగింది. మళ్ళీ మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే బై డిఫాల్ట్గా 0.5 మాత్రమే ముందుకు జరుగుతుంది. ఒకవేళ ఈ ట్యాబ్ స్టాప్ అనేది మీకు వద్దు అనుకునేటట్లయితే దీని మీద క్లిక్ అండ్ హోల్డ్ చేసి జస్ట్ కిందకి డ్రాగ్ చేస్తే అక్కడ చూసారు కదా గ్రే కలర్లోకి వచ్చింది కదా, అది మనం రిలీజ్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ డిఫాల్ట్గా 0.5 దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో ఇది లెఫ్ట్ ట్యాబ్ అనమాట. సో అదేవిధంగా మనం రైట్ ట్యాబ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ టాగుల్ అయ్యి రైట్ ట్యాబ్ని క్రియేట్ చేశాను. సో ఈ రైట్ ట్యాబ్ నేను ఇక్కడ 5 దగ్గర స్టాప్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ట్యాబ్ స్టాప్ దగ్గర కర్సర్ నుంచి నేను ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నా ట్యాబ్ స్టాప్ అనే పదం ఈ రైట్ ట్యాబ్ అయితే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ రైట్కి లెఫ్ట్కి తేడా ఏమిటి అంటే చూసారు, ఇప్పుడు లెఫ్ట్ దగ్గర నేను ఇక్కడ క్లిక్ చేసి నేను ఏదైనా టైప్ చేస్తే చూసారు కదా ఈ ట్యాబ్కి ఇటువైపు ఎటువంటి డేటా అనేది ఎంటర్ అవ్వట్లేదు. సేమ్ దీనికి ఆపోజిట్ వేలో ఇక్కడ మనం ఎస్ దగ్గర ఏదైనా టైప్ చేస్తే చూసారు కదా రైట్కి ఇటుపక్క ఎటువంటిది డేటా అనేది ఎంటర్ అవ్వదు అనమాట. సో ఈ ట్యాబ్ స్టాప్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే మనకి డేటా టెక్స్ట్ అనేది ఎటువైపు అలైన్ అయి ఉండాలి, అదేవిధంగా ఎటువైపు టెక్స్ట్ అనేది ఎంటర్ అవ్వకుండా ఉండాలి అనేది మనం ఈ ట్యాబ్ స్టాప్స్ ఉపయోగించి మనం నిర్ణయిస్తాం అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, లెఫ్ట్ ట్యాబ్ అండ్ రైట్ ట్యాబ్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ ట్యాబ్ స్టాప్స్ ఉపయోగించి మనం స్టూడెంట్స్ యొక్క మార్క్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ స్టూడెంట్ మార్క్ లిస్ట్ అని టైప్ చేస్తున్నాను. ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది మనకి సెంటర్లో కావాలి. సో ఇప్పుడు నేను ట్యాబ్ స్టాప్ సెంటర్ ట్యాబ్ అనేది ఉపయోగించి ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ని సెంటర్లో అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ ట్యాబ్ బాక్స్ దగ్గరికి వచ్చి నేను ఈ సెంటర్ ట్యాబ్ క్రియేట్ చేసి 3 దగ్గర ట్యాబ్ స్టాప్ క్రియేట్ చేసి ఈ స్టూడెంట్ ట్యాబ్ని నేను ట్యాబ్ ప్రెస్ చేసి సెంటర్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నాకు స్టూడెంట్ నేమ్ అదేవిధంగా మార్క్స్, సో ఈ 2 లెఫ్ట్కి రైట్కి ఉండాలి. సో ఇప్పుడు నేను లెఫ్ట్ ఇక్కడ 0.5 దగ్గర ఒక లెఫ్ట్ ట్యాబ్ స్టాప్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి మనం టాగుల్ అవ్వకుండా మనం ఇక్కడ ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే చూసారు కదా సెంటర్ ట్యాబ్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. దీని మీద నేను డబుల్ క్లిక్ చేస్తే ట్యాబ్స్ యొక్క డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో ఇప్పుడు క్రియేట్ చేసి ఉన్న ట్యాబ్ స్టాప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ ఇక్కడ ఉంది. చూసారు కదా 0.5 పాయింట్స్ డిఫాల్ట్గా ఉంది. దీన్ని కావాలంటే మీరు మార్చుకోవచ్చు. సో ఈ 0.5ది మనకి అలైన్మెంట్ లెఫ్ట్ కావాలి. సో ఇప్పుడు సెంటరు, రైటు, డెసిమల్, బార్ ట్యాబ్స్ గురించి చెప్పాను కదా, సో ఇవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ లీడర్ అనే దాని గురించి మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని 0.5 దగ్గర సెట్ చేశాను, ఓకే చేశాను. సో ఇది ఆటోమేటిక్గా నాది లెఫ్ట్ ట్యాబ్ కింద మారిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తే స్టూడెంట్ నేమ్ అనేది లెఫ్ట్కి వచ్చేసింది. అదేవిధంగా ఈ మార్క్స్ అనేది నాకు ఇక్కడికి కావాలి, రైట్ టాప్ దగ్గరికి కావాలి. సో నేను ఇక్కడ ఒక క్లిక్ చేస్తే కనుక నాకు మళ్ళీ సెంటర్ ట్యాబ్ అనేది క్రియేట్ అయ్యింది. దీని మీద నేను డబుల్ క్లిక్ చేసి ఈ 5 పాయింట్స్ దగ్గర సెలెక్ట్ చేసి దీన్ని నేను రైట్గా సెలెక్ట్ చేసి సెట్ కొట్టి ఓకే చేస్తే సో ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి, డైరెక్ట్గా ఈ రైట్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో మార్క్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది.
అదేవిధంగా ఇక్కడ మనకి ఇదంతా గ్యాప్ కనపడుతుంది కదా, సో ఇదంతా గ్యాప్ కనపడకుండా ఉండాలి అనుకుంటే మనం ఏదైనా డాషెస్ కానీ లేకపోతే లైన్స్ కానీ గీయాలనుకుంటే అప్పుడు మనం లేడర్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. అది ఎలాగూ అంటే ఇప్పుడు నేను బ్యాక్ స్పేస్ కొట్టేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ నేను ఈ ట్యాబ్ దగ్గర డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసినట్టు 5 దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను 2 మీద సెలెక్ట్ చేశాను, లేడర్ 2 మీద సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను సెట్ చేయాలి కంపల్సరీ. సెట్ కొట్టి ఓకే కొట్టి ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి, చూసారా డాట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా లేడర్ అనే ఆప్షన్ ఉపయోగించి ట్యాబ్ స్పేస్లో డాట్స్ కానీ డాషెస్ కానీ మనం క్రియేట్ చేయవచ్చు. ఇప్పుడు నేను స్టూడెంట్ మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. సో చూసారు కదా, స్టూడెంట్ నేమ్స్ అండ్ స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ ట్యాబ్ స్టాప్స్ ఉపయోగించి మనం ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా డాషెస్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ట్యాబ్స్లో మిగిలిన 2 ట్యాబ్స్ ఏమిటి అంటే డెసిమల్ ట్యాబ్ అండ్ బార్ ట్యాబ్. డెసిమల్ ట్యాబ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే వాల్యూస్లో ఏమైనా డెసిమల్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని 2 భాగాలుగా బ్రేక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనుకి 40.50 వచ్చినట్లయితే మనం ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేసి స్పేస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే శ్రీను దగ్గర ఈ ట్యాబ్ డిలీట్ చేసి కొత్త ట్యాబ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో దీని మీద డబుల్ క్లిక్ చేసి ఈ 5 పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసి దాన్ని నేను అలైన్మెంట్లో డెసిమల్ సెలెక్ట్ చేసి ఈ 2ని సెలెక్ట్ చేసి సెట్ కొడుతున్నాను. ఓకే కొట్టాను. ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే నార్మల్గానే వస్తుంది. ఇప్పుడు నేను 40.50 ఇక్కడ చూసారు కదా, డెసిమల్ పాయింట్ స్టాప్ అనేది ఈ గీతకి పాయింట్స్ అనేవి నెంబర్స్ ఇటు వస్తాయి, నెంబర్వి ఇటు వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 410 వచ్చింది అనుకోండి, ఇటువైపే జరుగుతుంది. ఇప్పుడు 560 అనుకోండి, ఇటువైపే జరుగుతుంది. సో ఆ విధంగా పాయింట్స్కి అన్ని ఇటువైపు అన్ని ఇటువైపు జరుగుతాయి, ఇటువైపు అన్ని ఇటువైపు జరుగుతాయి. ఇది డెసిమల్ ట్యాబ్ అనమాట. అదేవిధంగా బార్ ట్యాబ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను టాగుల్ చేసి బార్ ట్యాబ్ సెట్ చేశాను. ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా వర్టికల్ బార్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో బార్ ట్యాబ్ అంటే నథింగ్ బట్ వర్టికల్ బార్ అనమాట, ఒక గీత అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ట్యాబ్స్ అండ్ ట్యాబ్ స్టాప్స్ ఉపయోగించి మార్క్ లిస్ట్ మాత్రమే కాకుండా ప్రైజ్ లిస్టులు లేకపోతే బుక్ యొక్క కంటెంట్స్ ఏదైనా మనం క్రియేట్ చేయొచ్చు.